రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవు. వ్యవసాయము పండుగలా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం కూటమి పాలనలో, చంద్రబాబు పాలనలో రైతులు ఏడుస్తూ ఉన్నారు. వ్యవసాయము దండుగా అనే వాతావరణం వచ్చింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పంట పండించడం ఒక ఎత్తు, అమ్ముకోవడం ఒక ఎత్తు. ఏ పంటకు, అది చీనీ కానీ, ఉల్లి కానీ, పొగాకు కానీ, టమోటా కానీ, మిర్చి కానీ, మామిడి కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అసలు అడిగేవాళ్ళు లేడు. గిట్టుబాటు ధర దేవుడు ఎరుగో, అడిగేవాళ్ళు లేడు. ఈ పరిస్థితిలో రైతులకు ఆత్మహత్యలు తప్ప మరేట్లేదు. ప్రభుత్వమేమో ఒకవైపు కొంటాం కొంటాం కొంటామంటారు. ఎక్కడా కొనింది లేదు, పెట్టింది లేదు. ఊరిక కూతలు మాత్రం వచ్చేసి ఇది కూతల ప్రభుత్వంగా తయారైపోయింది. అటు మిర్చి కొనింది లేదు, చీనీ కొనింది లేదు, మామిడి కొనింది లేదు, పొగాకు కొనింది లేదు, ఏది కొనింది లేదు. ఇదే ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందినటువంటి రైతు సంజీవ్ రెడ్డి తోటకాడ ఉన్నాం. ఇది చీనీ తోట. ఇవి కోసారు. కనీసము టన్నుకు 40,000 నుండి 50,000 ఉంటే కానీ ఈ రైతుకు వచ్చేసి గిట్టుబాటు కాదు. కానీ ప్రస్తుతం మంచి క్వాలిటీ అయితే మ్యాక్సిమం 12,000, ఇంకా మిగతా వచ్చేసి 5,000, 6,000. కొన్ని కేటగిరీస్ అయితే కొనేవాళ్ళు లేక చెట్లకే వదిలిపెడుతున్నారు. అట్నే చెట్లకే కాగి కాగి మాగి మాగి కింద పడిపోతున్నారు. కాబట్టి రైతులు లక్షల్లో నష్టపోతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంకా ప్రభుత్వం అనేది ఎందుకు? రైతుకు గిట్టుబాటు కానప్పుడు ప్రభుత్వం ఎంటర్ కావాలా, ఆ గిట్టుబాటు ధరకు కొనాలా. రైతులకు లాభం లేకుండా కనీసం అసలు వచ్చేట్టుగా కొనాలా. కాబట్టి టన్నుకు కనీసం 40,000 కొంటే కానీ అసలు రాదు. ఇదే పోయిన సంవత్సరము అంతకుముందు 50,000 నుండి ₹1,00,000 వరకు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 5,000కు 6,000కు అడిగే వాళ్ళు లేవు. కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీ తరపున మా డిమాండ్లు ఏమంటే, నంబర్ 1, ప్రభుత్వం ఎంటర్ అయ్యి అది ఏ సంస్థ ద్వారా ఉంటుందో అది వాళ్ళ ఇష్టం. ఒక టన్నుకు ₹50,000 చొప్పున ఈ యొక్క చీనీకాయలు కొనాలి. దట్ ఈజ్ నంబర్ 1. రెండవది, పులివెందుల నియోజకవర్గంలో ఈ పళ్ళ తోటలు ఎక్కువ. అటు చీనీ కానీ, సన్నెమ్మ కానీ, అరటి కానీ, బొప్పాయి కానీ. కానీ ఒక శీతల గిడ్డంగి లేదు, ఫుడ్ ప్రాసెసింగ్ కర్మాగారం లేదు. కాబట్టి ఒకటి ₹50,000 చొప్పున టన్ను కొనాలి. రెండవది, పులివెందుల నియోజకవర్గంలో ఒక శీతల గిడ్డంగి ఏర్పాటు చేయాలి. మూడవది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.